నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హరిహర సుతునిగా పరంజ్యోతి స్వరూపునిగా అయ్యప్ప భక్తుల కోసం అవతరించాడు. శివకేశవుల అంశలతో సాకారమైన అయ్యప్ప స్వామి అమృతత్వ ఆకృతిలో చిద్విలాస తేజంతో తన మూర్తిమత్వాన్ని ప్రకటిస్తున్నాడు. శివకేశవుల అభేదానికి ప్రతీకగా, శంకర నారాయణ తత్వానికి సూచికగా మణికంఠుడు శోభిల్లుతున్నాడు. కార్తీక మాసం నుంచి మార్గశిర మాసం వరకు కొనసాగే అయ్యప్ప విశేష ఆరాధన ఆధ్యాత్మిక స్రవంతిలా గోచరమవుతుంది. కేరళలోని శబరిమలపై దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న అయ్యప్ప స్వామిని అత్యవతారమూర్తిగా మన రాష్ట్రంలో కూడా ఎన్నో ప్రదేశాలలో నెలకొల్పుకొని భక్తులు ఆరాధిస్తున్నారు. ఆ పరంపరలో వర్ధిల్లుతున్న అయ్యప్ప స్వామి సన్నిధి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయిగూడెంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. ఈ ఆలయం అనతి కాలంలోనే భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధ అయ్యప్ప సన్నిధానంగా విఖ్యాతిగాంచింది. అయ్యప్ప స్వామి చిన్మయ చిదానంద సమ్మోహన రూపధారి, మహాదేవుడు మహావిష్ణువుల రూపలావణ్యాల ఏకీకృత స్వరూపం. గురవాయిగూడెంలోని ఈ అయ్యప్ప సన్నిధి దీక్షాధారులతో భక్తులతో కార్తీకం నుంచి మార్గశిర మాసం వరకు ఎంతో సందడిగా ఉంటుంది. గురవాయిగూడెంలోని అయ్యప్ప స్వామి ఆలయం సువిశాల లోగిలిలో నిర్మితమై ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణానికి ఆలవాలమై విలసిల్లుతోంది. ఆలయ నిర్మాణ శైలిలో, రూపురేఖలలో, కట్టడాలలో అడుగడుగునా ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆలయ ప్రాకారాది గోపురాలన్నీ శబరిమల ఆలయాన్ని పోలి ఉంటాయి. ప్రధాన ఆలయంపై త్రిగుణాలకు, త్రిమూర్తులకు ప్రతీకగా 3 పంచలోహ కలశాలు నెలకొని ఉంటాయి. ఆలయ ముఖమంటపం లోపలి గోడలపై అయ్యప్ప సచ్చరిత్రలోని ముఖ్య సన్నివేశాలను దృశ్యరూపంగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది. స్వామి శరణమయ్యప్ప అనే పదబంధం పరమ మంత్రమై ప్రతిధ్వనిస్తుంది. శరణాగతి తత్వానికి ప్రగాఢమైన సంకేతం అయ్యప్ప. శివకేశవుల సమ్మిశ్రిత రూపధారిగా అయ్యప్ప మధుర సమ్మోహన మూర్తిగా ప్రకటితమవుతున్నాడు. సకల సౌభాగ్యాల్ని, సమస్త సన్మంగళాల్ని అనుగ్రహించే అయ్యప్ప స్వామిని అర్చామూర్తిగా భక్తులు గురువాయిగూడెం గ్రామంలోని సన్నిధానంలో ఆరాధించుకుంటున్నారు. అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, సహస్రారమే శబరి శిఖరం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్న చందంగా పంచలోహమూర్తిగా గర్భాలయంలో నెలకొని ఉంటాడు. ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప.
పానవట్టంపై కూర్చున్న అయ్యప్ప లింగాకృతిగా భాసిల్లుతూ ఎడమ చేతి వయ్యార వంపు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని స్ఫురింపచేస్తుంది. శ్రీకాళహస్తి క్షేత్రం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార. శంకరునికి ప్రియమైన భస్మాన్ని ఒంటి నిండా అలదుకుని విష్ణువుకు సూచికగా తిరునామాన్ని నుదుట దిద్దుకుని ఉంటాడు అయ్యప్ప. లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానం. ఇది బ్రహ్మకు మూల స్థానం. కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. సర్వాలంకార శోభితంగా ఎంతో ఆకర్షణీయంగా ఆభరణాలు పుష్పమాలికలు అందంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో దీపకాంతుల వెలుగు జిలుగులతో మణికంఠుడు మహావైభవంగా దర్శనమిస్తాడు. రుణపాశాలను త్రెంచేది లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం వంటి స్తుతులతో స్తోత్రాలతో భక్తులు ఈ జగన్మోహనాకారుణ్ణి ప్రార్థిస్తారు. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. సౌందర్యాతిశయంతో స్వామి రమ్యవంతంగా ప్రకటితమవుతాడు. హృదయస్థానం కరిమల భక్తుల పాలిటి సిరిమల. పంచప్రాణముల వాయువులే శ్వాసనాడముల విలవిల. అనాహతం ఈ కరిమల అసదృశం ఈ కరిమల. ఓ సాధకులకు ఇది గండశిల. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. నాదోంకార స్వరహారం శరీరానికొక శారీరం. శబరి పాదమున పంపాతీరం ఆత్మవిశుద్ధికి ఆధారం. ఆకాశానికి ఆరంభం. శరదృతువు హేమంత ఋతువుల కాలంలో అతి పవిత్రంగా జీవించడానికి నియమబద్ధ జీవనం గడపడానికి అయ్యప్ప ఆరాధన ఇతోధికంగా దోహదపడుతుంది. అయ్యప్ప దీక్షను స్వీకరించిన స్వామి భక్తులతో ఈ ఆలయం కళకళలాడుతుంటుంది. భక్తుల శారీరక మానసిక కాలుష్యాలను నిర్మూలించడానికి స్వామి దీక్ష దోహదపడుతుంది. 41 రోజుల పాటు మండల దీక్షను కొనసాగించి నియమ నిష్టలతో ఈ పవిత్ర కాలాన్ని స్వామి సేవలో భక్తులు గడుపుతారు. శారీరక మానసిక క్రమశిక్షణ చేకూరడానికి వ్యక్తులలో చైతన్య వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి 40 రోజులు పడుతుందని యోగశాస్త్రం చెబుతోంది. ఉపాసనా సంప్రదాయ పూర్వకంగా మండల దీక్షను పాటిస్తూ అలాంటి క్రమానుగత జీవన శైలి పొందడానికి స్వామి ఆరాధన ఉపకరిస్తోంది. ఎన్నో నియమాల సమాహారంగా అంటే శీతల స్నానం, భూతల శయనం, శరణు ఘోషం, అయ్యప్ప ఆరాధన, ఒంటిపూట భోజనం ఇలాంటి నియమాల పరంపరగా స్వామి దీక్షాకాలం కొనసాగుతుంది. అయ్యప్ప దీక్ష స్వీకరించిన భక్తులు నల్లటి వస్త్రాల్నే నియమబద్ధంగా ధరిస్తారు. తన దీక్ష స్వీకరించిన వారికి శనిదోషాలు సోకవని స్వామి తన భక్తులకు అభయమిచ్చినట్టు చెబుతారు. లౌకికమైన జీవన సంవిధానంలో ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవడానికి ఈ దీక్ష ఉపకరిస్తుంది.
స్వామి దీక్ష వల్ల భక్తులకు సకల శుభాలు చేకూరుతాయని ప్రగాఢ విశ్వాసం. రామదగజవాహన స్వామి శరణం అయ్యప్ప, సుగుణ విలాస సుందర రూప శరణం శరణం అయ్యప్ప. స్వామి భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప, భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప. గురువాయిగూడెంలోని అయ్యప్ప స్వామి సన్నిధానంలో పలు ఉపాలయాలు, పరివార దేవతల ఆలయాలు నెలకొని ఉంటాయి. ఈ పరివార దేవతల సన్నిధుల్ని దర్శించడం ద్వారానే అయ్యప్ప క్షేత్ర దర్శన సిద్ధి సంపూర్ణంగా లభిస్తుంది. అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామి అగ్రజులుగా భావించే గణపతి, కుమారస్వామి సన్నిధులు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. మరోవైపున అయ్యప్ప స్వామిని వివాహమాడాలని సంకల్పించుకున్న మాలికాపురత్తమ్మ సన్నిధి నెలకొని ఉంటుంది. శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ. ఇదే లోగిలిలో త్రిమూర్తి సమ్మిళిత స్వరూపుడైన అత్రి అనసూయల సుపుత్రుడైన దత్తాత్రేయ స్వామి వారి నెలవు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మదగజ రూపనే శరణం గణేశ, మోహన రూపనే శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ. పద్దెనిమిది సంఖ్య పూర్ణ సంఖ్య. ఈ సంఖ్య పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం. అలాంటి జ్ఞానాన్ని సాధించడమే 18 మెట్లను అధిరోహించడం. స్వామి ఆలయంలో ఏకశిలతో మలచిన 18 మెట్ల సముదాయాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. గౌరీ పుత్ర శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం. ఇదే ఆలయంలో వాగ్దేవి, సకల కళల సంధాత్రి, నిత్య చైతన్య నిజరూపిణి, సత్య సంధాయిని అయిన సరస్వతీదేవి ఆలయం నెలకొని ఉంటుంది. శుద్ధ స్ఫటిక సంకాశంగా నిర్మలత్వానికి, స్వచ్ఛతకు ప్రతీకగా భారతీదేవి సత్వగుణ సంకేతంతో పాలరాతి మూర్తిగా ప్రకటితమవుతోంది. వాణి భారతి గైకొను హారతి, వాణి భారతి గైకొను హారతి, శ్రీవాగ్దేవి వందనమిదిగో, శ్రీవాగ్దేవి వందనమిదిగో, వాణి భారతి గైకొను హారతి, వాణి భారతి గైకొను హారతి. గురువాయిగూడెంలోని అయ్యప్ప సన్నిధానం స్వామి భక్తులకు పరమ పవిత్ర ఆరాధన ఆరామంగా అలరారుతోంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ ఆలయం ఎంతో సందడిగా ఉంటుంది. ఈ స్వామివారి ఆలయంలో ప్రతి రోజు కూడా స్వామివారికి నిత్యార్చన విధానంగా వైఘానసమ ఆగమోక్త ప్రకారంగా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే విజయదశమి నుండి మకర సంక్రాంతి వరకు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి స్వామి మాలాధారణ, అలాగే ఇరుముడి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ప్రతి బుధవారం కూడా స్వామివారికి ప్రీతికరమైన రోజు
బుధవారం రోజున విశేష అభిషేకాలు అలాగే అర్చనలు జరుగుతాయి. స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం రోజున స్వామివారికి మూల విరాట్కు పంచామృతాలతో అభిషేకం. ప్రతి మకర సంక్రాంతి రోజున మన శబరిమలలో ఎలా అయితే జ్యోతి స్వరూపంలో స్వామివారికి మనకు దర్శనమిస్తారో, ఈ గురువాయూగూడెంలో మన భక్త జనాల మధ్య స్వామివారు మన జ్యోతి స్వరూపంలో కనబడటం జరుగుతుంది. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ ఆలయంలో వైఖానస ఆగమ రీతిలో ఉత్సవాలు, ఆరాధనలు, నిత్య కైంకర్యాలను నిర్వహిస్తారు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా. ప్రతి బుధవారం ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాన్ని, స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం రోజున మూల విరాట్కి అభిషేక వేడుకను నిర్వహిస్తారు. ఒకటో మెట్టు ఎక్కే వేళ ఒకే జ్యోతి శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు, స్వామి శరణు. నువ్వే దిక్కు అంటున్నాము స్వామియే శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు, స్వామి శరణు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా. నీకు దండాలయ్యా, కాపాడయ్యా. విజయదశమి నుంచి మకర సంక్రాంతి వరకు కొనసాగే అయ్యప్ప ఆరాధన ఎన్నో వేడుకల సమాహారంగా విలసిల్లుతుంది. రెండు మెట్టు ఎక్కే వేళ నీ నామాలు శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు, స్వామి శరణు. రెండు జన్మ లేకుండా మకర సంక్రాంతి పర్వదినం రోజున జ్యోతి దర్శనం పేరిట స్వామిని అగ్ని స్వరూపంగా ఆరాధన చేస్తారు. ఈ అయ్యప్ప ఆలయ దర్శనం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక ఆహ్లాదానుభూతుల్ని పంచుతుంది. వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా. నీకు దండాలయ్యా, కాపాడయ్యా. వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. మూడో మెట్టు ఎక్కే వేళ మోహన రూపుడు శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు, స్వామి శరణు. ముల్లోకాల నేలే స్వామి మోహిని సుతుడు శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు, స్వామి శరణు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా. నీకు దండాలయ్యా, కాపాడయ్యా. వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా. నీకు దండాలయ్యా, కాపాడయ్యా. వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. నాలుగో మెట్టు ఎక్కే వేళ పందళరాజు శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు, స్వామి శరణు. నాలుగు దిక్కుల నేలే స్వామి అయ్యప్ప స్వామి శరణం. స్వామి శరణమయ్య. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక ప్రశాంతత దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నీకు దండాలయ్యా, కాపాడయ్యా. వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి జిల్లా కేంద్రమైన ఏలూరు చేరుకున్న భక్తులు వీరంపాలెం, తడికలపూడి, అడమిల్లి, దేవులపల్లి మీదుగా గురవాయిగూడెం చేరుకుని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అయ్యప్ప యోగమూర్తి, ఆధ్యాత్మిక స్ఫూర్తి, జీవన గమనాన్ని విశిష్టమైన మలుపు తిప్పే అయ్యప్ప ఆరాధన భక్తులను లౌకిక, ఐహిక సౌఖ్యాల్ని కలిగిస్తుంది. అర్చన, ఆరాధన, యోగ సాధన, శుభకామన, స్వామి దీవెనలనే ముఖ్యాంశాల నేపథ్యంగా అయ్యప్ప ఆధ్యాత్మిక స్రవంతి కొనసాగుతుంది. అయ్యప్ప కరుణా విశేషం మనపై సదా వెళ్లి విరియాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.